అక్షయ తృతీయ వైశాఖ మాసంలో వస్తుంది. తెలుగు మాసాల్లోని రెండో మాసం వైశాఖం. భానుడు తన ప్రతాపాన్ని పరిపూర్ణంగా చూపించే మాసం. అటువంటి ఈ మాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజున ఏ చిన్న దానం చేసినా విశేష ఫలితం సిద్ధిస్తుంది. వైశాఖ మాసంలో కానీ అక్షయ తృతీయ రోజున కానీ అర్హులకు కానీ పేదవారికి కానీ చెప్పులు, గొడుగు, విసనకర్ర, వస్త్రాలు, పాత్రలు దానం చేయడం ద్వారా ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అన్నింటికి మించి ప్రాణాధారమైన జలదానం చేయడం ద్వారా అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. వీలున్నవారు మజ్జిగను దానం చేస్తే మరింత మంచిది. మనుషులకే కాదు, ఈ మాసంలో పశుపక్ష్యాదులకు సైతం వాటికి అనుకూలమైన రీతిలో నీటిని ఏర్పాటు చేయడం ద్వారా విశేష పుణ్యం ప్రాప్తిస్తుంది. అక్షయ తృతీయ నాడు ధాన్యపు గింజలు, ఫలాలు, బెల్లం వంటివి దానం చేయడం ద్వారా అకారణంగా చేసిన పాపాలు తొలగిపోతాయి. శక్తి ఉన్నవారు గోశాలలకు తగిన వసతి, గ్రాసం ఏర్పాటు చేయడం కూడా శుభ ఫలితాన్నిస్తుంది. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి ఆరాధన అష్టైశ్వర్యదాయకంగా భావిస్తారు. వరలక్ష్మీ వ్రతం, దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లే అక్షయ తృతీయ రోజున కూడా పూజించాలని, ప్రత్యేకించి లక్ష్మీ కుబేరుల పూజ చేయడం మరింత శ్రేష్టమని చెబుతారు. అష్టదిక్పాలకుల్లో ఒకరైన కుబేరునికి అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవి ధనాధిపత్యం ఇచ్చిందట. అందుకే ఈ రోజున లక్ష్మీనారాయణ సమేత కుబేర పూజ ఆచరించే సంప్రదాయం ఏర్పడింది. అక్షయ తృతీయ రోజున సూర్యోదయ వేళకు పూజ గదిలో కానీ లేదా ప్రత్యేక ప్రదేశాల్లో కానీ వేదికను చేసుకొని వీలైతే కుబేర చిత్రలేఖ సహిత లక్ష్మీదేవి చిత్రపటం లేదా లక్ష్మీదేవి ఫోటో లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కుబేరుడిని, లక్ష్మీనారాయణులను షోడశోపచారాలతో అష్టోత్తర శతనామాలతో పూజించాలి. శక్తి మేర పాయసాన్ని కానీ ఏదైనా తీపి పదార్థాన్ని కానీ నివేదించాలి. పూజలో భాగంగా అమ్మవారిని కొత్తగా కొనుగోలు చేసిన బంగారాన్ని కానీ లేదా ఇంట్లో ఉన్న బంగారు నగలను కానీ లేదా కొంత నగదు కానీ అమ్మవారి ముందు ఉంచాలి. ఈరోజు శ్రీ మహావిష్ణువును లేదా నారాయణ స్వరూపమైన ఏ విగ్రహాన్నైనా చందంతో అలంకరించిన, పూజించిన అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈ రోజునే 8 వారాల పాటు ఆచరించే వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించే సంప్రదాయమూ ఉంది.